అప్పటి వరకు సాలరీ ఇస్తూ ఉంటే చాలు. అది 1 మంతా ఆళ్ళు జాబ్ ఇస్తామని వచ్చి మాకొచ్చి ప్రామిస్ చేసారు. మేము అడగలేదు. మా ఇష్టంతో మేము రాలేదు. వాళ్ళొచ్చి వాళ్ళ ఫ్యూచర్‌కి స్పాయిల్ చేయడానికి వాళ్ళకి రైట్ ఏముంది చెప్పండి? Congratulations, you have been selected a data scientist in Turing Minds డే పేపర్. ఈ ట్యూరింగ్ మైండ్స్ పేపర్తో వాళ్ళు వచ్చారు, క్యాంపస్ ఇంటర్వ్యూలో స్టూడెంట్స్ని గ్యాలం వేశారు. గొర్రెలు ఎంచుకున్నట్టు వాళ్ళు పాపం అమాయకులను ఎంచుకున్నట్టే అనిపిస్తుంది ఈ కేసు చూస్తుంటే. అప్లోడ్ ఏదైతే ఉందో ఆర్బీఐ అప్రూవల్ కానీ కొన్ని బ్యాంకులు ఏవైతే యాప్స్ ద్వారా లోన్లు ఇప్పించి అత్యధిక వడ్డీ రేటు ఏదైతే 36%, ఇది ఎక్కడా కూడా వినుండరు. ఇలాంటి లోన్ల పేరుతోటి వాళ్ళని నిలువునా ముంచారు. ఈ లోన్ల పేపర్లు ఏదైతే ఉందో అలాంటి లోన్ అగ్రిమెంట్ కూడా వాళ్ళ దగ్గరికి రాలేదు. దానికి సంబంధించిన సమాచారం కూడా వాళ్ళ దగ్గర లేదు. కానీ అందరికీ ఒకటే చెప్పారు, మీ పేరు మీద మేము లోన్ తీస్తాము, మీకి కోర్సు పేరిట ఫీజు కింద దాన్ని మారుస్తాము, అదే పేమెంట్ని మేము శాలరీల పేరుతో పేమెంట్ రీపే చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పారు. అయితే ఇంత జరిగిన తర్వాత సడన్గా బోర్డు తిప్పేశారు. ఆ బోర్డు తిప్పేయడంతో ఇప్పుడు వాళ్ళు నిండా మునిగారు. ఇంటి దగ్గర తెచ్చిన డబ్బులు అయితే ఏదో ఒకటి నచ్చ చెప్పుకోవచ్చు, కానీ వాళ్ళ పేరు మీద వాళ్ళ భవిష్యత్తు మీద కొన్ని అనధికారమైన అప్రూవల్ లేని బ్యాంకుల్లో వాళ్ళ డాక్యుమెంట్స్ పెట్టడంతో వాళ్ళ భవిష్యత్తు నిజంగానే అగమ్యగోచరంగా మారింది. వాళ్ళ క్రెడెన్షియల్స్ ఏదైతే ఉందో క్రెడిట్ స్కోర్ కానివ్వండి ఇవన్నీ ఎఫెక్ట్ అవడంతో పాటు వాళ్ళు ఎవరైతే బ్యాంక్ అధికారులు ఉంటారో రేపొద్దున వాళ్ళ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసినా కూడా అడగని పరిస్థితుల్లోనే ఉంది. ఇంత జరుగుతున్నా కూడా పోలీసులు దాని మీద పూర్తి స్థాయిలో విచారణ మొదలే పెట్టలేదు. అయితే ప్రస్తుతం బాధితులు ఈ రోజున మాదాపూర్ పోలీస్ స్టేషన్ చుట్టూ, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాము. చెప్పండి, మీరు ఈ ట్యూరింగ్ మైండ్ అనే ఆఫర్ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది, వచ్చాక ఏం చేశారు మీతో? They came to our company telling that you will be getting training. After that you will be getting your full-time employment. Okay, we were done with our training. This data science course, it tempted us a lot. Like, yeah, there is a huge career, we can go for it. We came here with lot of trust and all. And when we were already ready at the final stage of getting onboarded, like full-time employment, then they came up with the termination thing. They never paid us a single penny throughout this 14 months. And now out of nowhere, they just terminated us. ఓకే, సో ఇప్పుడు లోన్ మీ పేరు మీద డాక్యుమెంట్ తీసుకున్నారు కదండి, లోన్ అమౌంట్ ఏదైతే ఉందో అది కంపెనీ పే చేస్తామని మీకు ముందే చెప్పిందా? అంటే దాని లోన్ అమౌంట్ కానీ సాలరీ డీటెయిల్స్ కానివ్వండి. Loan, they said, yeah, they'll pay. We, even before we asked them, like, what if someday company might shut down? They said, yeah, we'll handle it. But now they are telling, yeah, we'll settle down. But we did not get any, like, proof kind of anything yet. ఓకే, సో ఆ టైంలో ఎంత ఇంట్రెస్ట్ రేట్ మీకు వస్తుంది? లోన్ అగ్రిమెంట్ మీద మీకు ఏమైనా సిగ్నేచర్, లోన్ అగ్రిమెంట్కి సంబంధించిన ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో మీరు ఫిజికల్గా మీరు అటెండ్ అయ్యి మీకు ఏమైనా హ్యాండ్ ఓవర్ చేస్తారా ఆ డాక్యుమెంటేషన్ అన్నా? No, it was nothing like that. All the procedure, they handle it by themselves only. The interest rate might be like 20 to 30%. It was taken as goods and services. Okay. We even asked them, like, why goods and service? Why not education loan? We get less interest in that. But they said, no, this is our private finance team. We need to take that only. మీకు క్యాంపస్ సెలెక్షనేనా అండి? మీరు పేమెంట్ అంటే లోన్ పేమెంట్ ఎంత చేశారు? మీకు ఏమైనా డీటెయిల్స్ తెలుసా? మీ పేరు మీద ఎంత లోన్? మేమేం చేసామంటే మాకు కోప్లికెన్స్ కింద ఎవరైతే షూరిటీ తీసుకున్నారో వాళ్ళకి మాకు వచ్చిన అమౌంట్ ఎంత 1 రూపీ కూడా మా దగ్గర లేకుండా వాళ్ళకి పంపిస్తే 1 రూపీ కూడా అమౌంట్ లేకుండా మొత్తం వాళ్ళ నుంచి కట్ అయిపోతుంది అమౌంట్, లోన్ ఈఎంఐ అమౌంట్ కింద. సో ఆ ప్రాసెస్ మరి నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఇలాగా స్టూడెంట్కి స్టైపెండ్ కింద చూపించుకున్నారు. షూరిటీ వాళ్ళే తీసుకున్నప్పుడు వాళ్ళకి అమౌంట్ ఇస్తాము. నియర్లీ 5 to 7 ప్రాజెక్ట్స్ చేపిస్తాము. ఇంటర్న్షిప్ క్రెడిట్ చేశారు నాకైతే. ఎంత సాలరీ క్రెడిట్ చేశారు? యాక్చువల్లీ పిఎఫ్ కట్ అవ్వలేదు, ఏం కట్ అవ్వలేదు. 5 ఎల్పిఏ నాది, ఎగ్జాక్ట్గా 41 పడి ఇస్తామని వచ్చి మాకొచ్చి ప్రామిస్ చేశారు. మేము అడగలేదు. మా ఇష్టంతో మేము రాలేదు. వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ చేయడానికి వాళ్ళకి రైట్ ఏముంది చెప్పండి? ఏం లేదు, దీనికి పోలీసులు ఏదో ఒక విధంగా సొల్యూషన్ చేస్తున్నారు. నువ్వు బాధపడు. ఆయనకి ఈ క్రైమ్కి సంబంధించిన దీన్ని నోటీస్ చేయడానికి ఏమైనా ముందుకెళ్ళాలని చూస్తున్నారా మీ ఫార్మింగ్ నుంచి? ప్రస్తుతానికి మేము ఆల్రెడీ వీ స్టార్టెడ్ అ ప్రాసెస్ కాబట్టి ఆఫ్టర్ టుమారోస్ మీటింగ్ ఇఫ్ నెసెసరీ, ఇఫ్ నీడ్ బి, విల్ గో యాజ్ మచ్ ఫార్ we can for the employees, and we always support them in every way possible. Yeah, thank you. సో ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాం ఒక్కొక్కరి ఎమోషనల్గా ఎంత బ్రేక్ డౌన్ అవుతున్నారంటే వాళ్ళ బాధ
పోలీస్ వాళ్ళతో ఏం మాట్లాడారు? అంటే ఆరోపణ అనే దానికన్నా కానీ వాస్తవాలను పరిశీలించి అది కంపెనీ వాళ్ళు చెప్పింది, దాంతో ఎంప్లాయీస్ తిరగబడ్డారు. అంతేగాని ఇది ట్రైనింగ్ ఇచ్చేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మూసేయటం కాదు. ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇవ్వకుండా హింసించి వాళ్ళ దగ్గర నుంచి బాండ్ల పేరుతోటి లక్షల రూపాయలు గుంజటం మూలంగా వచ్చిన సమస్య ఇది.